ఇంత పర్ఫెక్ట్ టేస్టీగా ఉండే పిజ్జా ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ నేనైతే రెడీమేడ్ పిజ్జా బేస్ తీసుకున్నాను. దానికి బటర్ అప్లై చేశాను. తర్వాత పిజ్జా సాస్ కూడా వేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేశాను. పైనుండి మొజరెల్లా చీజ్ వేసుకున్నాను. నేను ఎలాగైతే చేశానో సేమ్ అలాగే చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. చీజ్ వేసుకున్న తర్వాత మీకు నచ్చిన టాపింగ్స్ వేసుకోండి. తర్వాత నేను పైనుండి ఆర్గానో స్ప్రింకిల్ చేస్తాను. తర్వాత మళ్ళీ చీజ్ వేసుకుంటున్నాను టాపింగ్స్ పైన మళ్ళీ చీజ్ వేసుకున్నాక మళ్ళీ ఏ టాపింగ్స్ అయితే కావాలో ఆ టాపింగ్స్ మళ్ళీ పైన వేసుకోవాలి. ఇలా చీజ్ 2 సార్లు వేసుకోవడం వల్ల టాపింగ్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత ప్రీ హీట్ చేసుకున్న ఓటీజీలో ఒక 10 మినిట్స్ బేక్ చేసుకోవాలి 200 degreesలో. నేనైతే చికెన్ పిజ్జా చేస్తున్నాను. మీకు కావాలంటే పన్నీర్ పిజ్జా చేసుకోవచ్చు. చికెన్ ప్లేస్లో పన్నీర్ యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ టైం ఇంట్లోనే పర్ఫెక్ట్గా పిజ్జా బేస్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.